దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. మరి యొక్క ఉదయమున దేవుడు మనకు ఉదయకాలం అనుగ్రహించి మరి యొక్క దినంలోకి మనల్ని నడిపించినందుకు దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నాను. రెండవ దినవృత్తాంతములు గ్రంథము 6వ అధ్యాయంలో సొలొమోను ప్రార్థన చేస్తాడండి ఇశ్రాయేలీయుల కొరకు. ఆయన మందిరం కట్టించి బలులు అర్పిస్తాడు. ఆ బలులను దేవుడు స్వీకరించి ఆకాశం నుంచి అగ్ని దిగి ఈయన ముట్టికుండానే ఆకాశం నుంచి అగ్ని వచ్చి దహించి ఆయన బలులన్నీ దేవుడు స్వీకరిస్తాడండి. దేవుడు ఎంత గొప్ప విషయం. కాబట్టి కొన్ని 2వ దినవృత్తాంతములు 6వ అధ్యాయంలో 19వ వచనంలో ఒక మాట అంటాడు. దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయి ప్రార్థన యందును విన్నపముల యందును లక్ష్యముంచి నీ సేవకుడైన నేను చేయి ప్రార్థనను పెట్టు మొరను ఆలకించుము. దేవుని బిడ్డలారా, ఇది ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన. కర్మేలు పర్వతం మీద ఏలియా ప్రార్థన చేసినట్లు, అలాగే ఇక్కడ ఇజ్రాయేలుకి మొట్టమొదటి మందిరము దేవాలయం అనబడినటువంటి ఆ సొలొమోను కట్టినటువంటి దేవాలయం దగ్గర చేస్తున్నటువంటి ప్రార్థన. ఆ ప్రార్థనలో దేవా యెహోవా, నీ సేవకుడు నీ సన్నిధిని చేయు ప్రార్థన యందు విన్నపము నందును లక్ష్యముంచి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేసేటప్పుడు ప్రభా నా ప్రార్థన ఆలకించి జవాబు దయచేయి అని అడుగుతాం. కానీ అక్కడ ఒక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే, ఈయన ప్రార్థన చేయకముందు బలులను, సర్వాంగ బలులను, పాప పరిహారార్థ బలులను, ఎన్ని బలులు ఉన్నాయో అన్ని బలులు తీసుకొచ్చి బలిపీఠములు కట్టి వాటి మీద పశువులను అలాగే గొర్రెలను అక్కడ బలులుగా అర్పించడం జరిగింది. 7వ అధ్యాయము 4వ వచనం 5వ వచనం చూస్తే, రాజును జనులందరూ యెహోవా ఎదుట బలులు అర్పించిరి. రాజైన సొలొమోను 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించెను. ఇది చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం. 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించారట ఒక మందిరం కడితే. అంటే వారి జీవితంలో ఎంత మాత్రము వెనకాడక దేవుని యొక్క వారి ప్రార్థన ఆలకించాలని రాజైన సొలొమోను 22,000 పశువులు 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించాను. ఈరోజు మనం ఏం అర్పించాలి? స్తోత్ర బలులు, స్తుతి బలులు. 22,000 స్తోత్ర బలులు, అలాగే 22,000 పశువులను 1,20,000 గొర్రెలను బలులుగా అర్పించారు. ఎన్నిసార్లు మనం స్తోత్రం, స్తుతి, హల్లెలూయా, దేవునికి మహిమ, స్తుతి, ఘనత, బలము, స్తోత్రము, మహిమ ఇవన్నీ ఆయనకి చెప్పుకుంటూ ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆలకిస్తాడు. ఆ రోజు బలులు కోరేవాడు దావీదు కూడా, నువ్వు బలిని కోరువాడు కాదు, కోరిన యెడల నేను అర్పించదనని దావీదు కీర్తనలో కూడా రాయబడి ఉంది. అంటే దావీదు కాడికి వచ్చేసరికి, దావీదు అవసాన దశలో వచ్చేసరికి కాసంత బలులు తగ్గాయి, ప్రార్థన పెరిగింది. అలాగే సొలొమోను మందిరం కట్టే ఆ సమయంలో, కట్టిన మందిరము కొరకు ఆయన చేసిన ప్రార్థన, మందిరములో ఎవరైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు ఆలకించాలని ఆయన చేసినటువంటి, ఆయన బలులు అర్పించినటువంటి, ఆయన చేసినటువంటి పని మనకు కనబడుతుంది. కాబట్టి చూడండి, 2వ దినవృత్తాంతం 6వ అధ్యాయం 29వ వచనంలో, ఎవడైనను ఇశ్రాయేలీయులకు నీ జనులందరూ
కలిసి అయినను నొప్పి కానీ కష్టము కానీ అనుభవించుచు ఈ మందిరము తట్టు చేతులెత్తి చేతులు చాచి చేయు విన్నపములన్నీ ప్రార్థనలన్నీ నీ నివాసమైన ఆకాశము నుండి నీవు ఆలకించి క్షమించి. అంటే ఒక ఆత్మీయమైనటువంటి స్థితిలో దేవుడు ఒక వ్యక్తిని చూస్తున్నాడు. వారు ఆ మందిరంలో బాధ కానీ కష్టం కానీ ఇబ్బందులు కానీ ఇరుకులు కానీ నొప్పి కానీ అవమానం కానీ ఎన్ని కష్టాలున్నా ఆ మందిరం దగ్గరకు వచ్చి వారు చేతులెత్తి ప్రార్థన చేస్తే, ఆకాశం వైపు నీ వైపు చూసి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా నువ్వు ఆలకిస్తావు, వారిని క్షమించని ప్రార్థన గురించి మాట్లాడుతున్నాడు. అలాగే 33వ వచనం 2వ దినవృత్తాంతంలో 6వ అధ్యాయం 33వ వచనం, నీ నివాస స్థలముకు ఆకాశము నుండి నీవు వారి ప్రార్థన అంగీకరించి నీ జనులకు ఇశ్రాయేలీయులు తెలుసుకున్నట్లు భూజనులందరూ నీ నామమును తెలుసుకొని నీ యందు భయభక్తులు నేను కట్టిన ఈ మందిరమునకు నీవు పేరు పెట్టబడిందని, నీ పేరు పెట్టబడిందని గ్రహించినట్లుగా ఆ అన్యులు నీకు మొరపెట్టిన దానిని నీవు దయచేయదు గాక. అంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇజ్రాయేలీలకి సొలొమోను కట్టిన మందిరము వలన వారికి తిరిగి జవాబు వస్తుంది అని అన్యులు కూడా ఆ మొర తెలుసుకొని వారు కూడా నీకు మొర పెట్టేదానికి ఇష్టపడుతున్నారు. ఎంత గొప్ప విషయం. కాబట్టి 39వ వచనంలో కూడా ఇంకొక ప్రార్థన చేస్తాడు. ఏమని ప్రార్థన చేస్తాడంటే 6:39 2వ దినవృత్తాంతం, నీ నివాస స్థలమైన ఆకాశము నుండి నీవు వారి విన్నపములను ప్రార్థనను ఆలకించి వారి కార్యములను నిర్వహించి నీ దృష్టి ఎదుట పాపము చేసిన నీ జనులను క్షమించుదుగాక. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రార్థనలు. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇలాగ ప్రార్థన చేస్తూ ఉంటే 7వ అధ్యాయం 1వ వచనం 2వ దినవృత్తాంతంలో ఏం చేశాడంటే, సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండెను. దేవునికి స్తోత్రం. యెహోవా తేజస్సు ఆ మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేక ఉండిరి. అగ్నియు యెహోవా తేజస్సును మందిరము మీదకి దిగగా చూచి ఇశ్రాయేలీయులందరూ సాష్టాంగ నమస్కారం చేసి యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం ఉండునని చెప్పి ఆయనను ఆరాధించు స్తుతించిరి. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప విషయం. ఒక మనిషి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా ఆ మనుషుడు చేసినటువంటి ప్రార్థన ప్రజల పట్ల, ఆ మనుషుడు చేసిన పట్ల ఆ ప్రార్థన దేవుని పట్ల, ఆ మనుషుడు చేసిన ప్రార్థన దేశము పట్ల, ఆ మనుషుడు చేసినటువంటి ప్రార్థన వ్యక్తిగత జీవితంలో తను తాను దేవునికి ఇష్టమైన రీతిలో కనపరుచుకోవడం సొలొమోను చేసిన ప్రార్థన చాలా గొప్పదండి. కాబట్టి ఈరోజు మనం కూడా ప్రార్థన చేసినప్పుడు ఏ విధమైనటువంటి ఆత్మీయమైనటువంటి సత్యములోకి నడిపించే ఆ ప్రార్థన, ఎదుటివారి యొక్క పాపములు క్షమించే ప్రార్థన, ఎదుటివారు దేవునికి ప్రార్థన చేసినప్పుడు ఆ మొర దేవుడు ఆలకించి జవాబు దయచేసే ప్రార్థన, వ్యక్తిగత జీవితంలో ఆయన చేసినటువంటి ప్రార్థనలో ఏ తారతమ్యము లేనటువంటి ప్రార్థన, ఇది చాలా ముఖ్యం. కాబట్టి ఈరోజు మనం కూడా అలాగే చేయడం నేర్చుకుంటాం. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య కూడా వచ్చిన బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించి వారి ప్రార్థన మీరు ఆలకించి జవాబు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమెన్.